విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అల్లు అర్జున్ గారు ఏదో సభలో మాట్లాడేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది, వాటర్ తాగారు, దాని మీద మనసులో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పని చేపిస్తున్నారని కూడా టాక్ కూడా వచ్చింది. దీని మీద మీరు ఏమంటారు? దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, ఆ విధంగా వచ్చిన ట్రోల్స్ కి ఆస్కారం ఇచ్చింది ఎవరంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఎవరు సినిమాకైతే ఇంత రేట్లు పెంచారు ముఖ్యమంత్రి, ఆ సినిమాల రేట్లు పెంచుకున్న వాళ్ళకి ముఖ్యమంత్రి పేరు తెలియదు అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. కేటీఆర్ గారు అన్న మాటని కింద బన్నీ గారు మన ముఖ్యమంత్రి అని చెప్పి ఆగారు. ఒక్కోసారి ఆయన క్యాజువల్ గా ఆగాడో నిజంగా పేరు గుర్తురాక ఆగాడో తెలియదు, కానీ వెంటనే ఆయన పేరు మర్చిపోయాడు. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ విషయం పట్టుకున్నాడు. అది చాలా చిన్న విషయం అండి, ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు నిన్న కూడా మీరు న్యూస్ లో చూస్తే మన్మోహన్ సింగ్ చనిపోయారని చెప్పడానికి ఒక నేషనల్ ఛానల్ నరేంద్ర మోదీ చనిపోయారన్నట్టుగా అనౌన్స్ చేశారు ఫ్లోలో. అంతకుముందు కూడా ఒసామా బిన్ లాడెన్ అటాక్ జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నాడు. ఎన్ని ఛానల్స్ మిస్టేక్ చేసే తెలుసా? 11 నేషనల్ ఛానల్స్ మిస్టేక్ చేసాయి. ఒసామాని చంపాడు కదా, కానీ ఒబామాని చంపాడు. ఒబామా ఒక్క వర్డ్ తేడా. మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఫ్లోలో వచ్చిన దానికి వెంటనే కేటీఆర్ గారిలో ఒక ప్రెస్ మీట్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఇలా మాట్లాడడం, దాన్ని వెంటనే సోషల్ మీడియా క్యాప్చర్ చేసి బన్నీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు, బన్నీకి యాటిట్యూడ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక విధంగా అగ్గిరా చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారా? కాబట్టి అది ఏ తప్పిదం జరిగిందో, ఫ్లోలో జరిగిందో, ఇంకేం జరిగిందో, అది గవర్నమెంట్ ఇంత చిన్న విషయాన్ని పట్టించుకొని టైం వేస్ట్ చేసుకునే పరిస్థితిలో లేదు. రేవంత్ రెడ్డి గారికి సెంట్రల్లో చూస్తే ఎన్డీఏ కూటమి, ఎక్కడ కాంగ్రెస్ చుట్టూ ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ప్రతిపక్షం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లేదు ప్రతిపక్షం, ఇక్కడ బీభత్సం దగ్గర 40 మంది ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే 1/3 పీపుల్, అంతే కదా 119లో. సో వాళ్ళందరూ కాకుల్లా గద్దల్లాగా పొడుస్తూ ఉంటే ఎంత ప్రెషర్ ఉంటది? ఈ ప్రెషర్ లో అవే పట్టించుకుంటాడా, ఇవి పట్టించుకుంటాడా? ఎప్పటికే సూపర్ 6 ఇంకా అమలు చేయలేదని వెంటాడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎటు చూస్తాడు? ఇట్లా ఇండస్ట్రీ గురించి పట్టించుకుంటాడా? ఇంకోటి, ఇండస్ట్రీకి నిజంగా ఆయన హెల్పే చేశాడండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు బెనిఫిట్ షో అంటే 11 గంటలకు షో అంటే ఉదయం 6కో 7కో ఒకటి ఉండేది. మరీ పిచ్చిగా ఉంటే 5 గంటలకు షో వేసేవారు, మార్నింగ్ ఎర్లీ అవర్స్. మళ్ళీ 9కో షో వేసేవారు. ముందు రోజు నుంచి చేస్తారండి. ముందు రోజు రాత్రి 9 నుంచి 9కి, 12కి, 4కి, 7:30కి. నేను పొద్దున్న 5:30 షోకి కూడా వెళ్ళాను ఆ రోజు నేను. అంటే సినిమా ఏంటి ఏదో అని చెప్పి మిత్రులు రావాలి, మీరు మళ్ళీ ఇలాగ వినే అనాలిసిస్ చెప్పాల్సి ఉంటుందని వెళ్ళాల్సి వచ్చింది. మరి అంత అవకాశం ఇచ్చిందంటే ప్రభుత్వానికి పరోక్షంగా కూడా ట్యాక్స్ రూపంలో వస్తుంది కదా. సో ఇక్కడ తప్పు ఎవరిదంటే, కేవలం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కొన్ని రచ్చల వల్ల, నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే మీరు అన్నట్టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అనే స్టేట్మెంట్, ఒక్కడి కోసం వెళ్ళడం ఏంటండి? ఒక్కడి కోసం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఇండస్ట్రీ కోసం వెళ్ళారు. ఇక్కడ పుష్ప అయిపోయింది, పుష్ప చాప్టర్ అయిపోయింది, కలెక్షన్స్ వచ్చేసాయి, వాళ్ళు ఎంజాయ్ చేయకపోయినా. బట్ మనం గర్వించదగ్గ విషయమే, ఒక తెలుగు సినిమా ఈ రోజు అంత టాప్ స్థాయిలో, సినిమాలో కంటెంట్ ఏముందా, సినిమా ఏ రేంజ్ లో ఉందనే విషయం పక్కన పెడితే 1700 కోట్ల పైచిలుకులు కలెక్షన్స్ వచ్చాయండి. ఇట్స్ నాట్ ఏ జోక్, అంతే కదా. మీరు తీయండి, మీరు ఎవరైనా తీయండి, ఛాలెంజే కదా. సో ఒక్కడి కోసం వెళ్ళారంటే నెక్స్ట్ ఇండస్ట్రీ ఏంటి? ఒక్క సినిమాతో అయిపోయిందా ఇండస్ట్రీ? పడుకోవాలా? మరి మిగతా వాళ్ళు లేరా? ఇప్పుడు రేపు సంక్రాంతికి వస్తున్నది 2 సినిమాల్లో 2 గేమ్ చేంజర్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ మన చైర్మన్ ఎఫ్డీసీ చైర్మన్ గారిదే, దిల్ రాజు గారిదే. మరి అట్లా ఆయన ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకుని ఉంటాడు, ఎంత లాసు? సో ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి అనే దృక్కోణంలో వెళ్ళారు తప్ప ఒక్కడి కోసం అందరూ వెళ్ళారని, మాధవీలత గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రికి కాలు మొక్కడానికి వెళ్ళినట్టుగా వెళ్ళారనే ధోరణిలో మాట్లాడారు. ఆవిడ మొక్కడానికి కాదు సార్, ఇండస్ట్రీగా, ఈ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ పచ్చగా ఉండాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మేము ప్రస్తుతానికైతే మిగతా వాటికి యాక్సెప్ట్ చేయము, బెనిఫిట్ షోలకు వాటికి. మీరు కూడా ఈ డ్రగ్స్కి యాంటీగా మీ సినిమా వాళ్ళు పోరాటం చేయాలి, లేకపోతే వీడియోస్ రిలీజ్ చేయాలి, లేదంటే మొక్కలు పెంచాలనే విధంగా చేయాలి. తప్పులేదు కదా దాంట్లో అవేర్నెస్ కోసం. పైగా ఇట్లాంటివి ఆవేశంలో తీసుకున్నా గానీ కొంత అమెండ్మెంట్ జరగచ్చు. మరీ ముందు రోజు రాత్రి నుంచి కాకపోయినా 6 పొద్దున్న మీరు వేసుకోండి, కాబట్టి రోజుకి 5 షోలు వేసుకోండి. మరీ 1500 2000 కాకపోయినా 200 టికెట్ ని 700 అమ్ముకోండి, 1000 రూపాయలు అమ్ముకోవడానికి ఇస్తారు, అమెండ్మెంట్ వస్తుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి. ఈ వేడి మీద ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏంటి కాబట్టి ఆయన మళ్ళీ ఈయనే అంటారు, మరి అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఇదిలా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు వెనక్కి తీసుకుంటాడా అంటే ఈయన ఇష్టమేనా అంతా
అంటారు మళ్ళీ ఈ ప్రతిపక్ష వాళ్ళే. సో కాసేపు ఆయన అలాగా మెయింటైన్ అవుతున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకో 2-3 సిట్టింగ్స్లో ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే దిల్ రాజు గారికి సరైన క్యాండిడేట్కే ఇచ్చారు FDC. ఎందుకంటే ఆయన అందరితోని కొల్యూడుగా ఉంటాడు కాబట్టి సాల్వ్ అవుతుంది. సో ఇక సోషల్ మీడియా కొంతమంది ఇట్లాంటి విసురులతో కూడిన స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కొంచెం చినికి గాలివానగా మారింది అంతే.